యాకోబు పాత నిబంధనలో అత్యంత ఆసక్తికరమైన మరియు వైవిధ్యమైన స్వభావం కలిగిన వ్యక్తుల్లో ఒకడు. ఏశావు సాహసాల బాట పడితే, యాకోబు మాత్రం ఇంట్లోనే ఉంటూ ప్రశాంతమైన జీవన విధానాన్ని ఇష్టపడ్డాడు. యాకోబు తన సోదరుడి జన్మ హక్కును వంచన చేసి దోచుకున్నవాడు. అలాగే వారసత్వంగా తన అన్నకు రావలసిన ఆశీర్వాదాన్ని కూడా మోసం చేసి పొందుకున్నాడు. అయినప్పటికీ దేవుడు, నేను యాకోబు దేవుడను అని చెప్పుకున్నాడు. అతని సంతానాన్ని ఇశ్రాయేలు 12 గోత్రాలుగా ఏర్పాటు చేశాడు. అంత మాత్రమే కాదు, దేవుడు యాకోబును వ్యక్తిగతంగా దర్శించిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఒక పాత సామెత ఉంది, ఏది చేస్తామో అదే తిరిగి వస్తుంది అని. హారాన్లో తన మామ లాబానును అతని కుమార్తె రాహేలును కలిసిన తర్వాత యాకోబుకు ఈ సామెత బాగా అర్థమైంది. యాకోబు రాహేలును భారీగా పొందాలనుకున్నాడు. దానికి బదులు తన మామ దగ్గర 7 సంవత్సరాలు పనిచేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ లాబాను రహస్యంగా రాహేలుకు బదులు తన పెద్ద కుమార్తె లేయానిచ్చి పెళ్లి చేశాడు. మోసగాడిప్పుడు తానే మోసపోయాడు. ఆ తరువాత యాకోబు రాహేలును కూడా పెళ్లి చేసుకుని అనుమతి పొందాడు. కానీ అదనంగా మరో 7 సంవత్సరాలు పనిచేయాల్సి వచ్చింది. అయితే యాకోబు దేవునితో పోరాడిన రాత్రి అతని జీవితాన్ని ఒక గొప్ప మలుపు తిప్పింది. ఆ రాత్రి తరువాత యాకోబు దేవునితో పోరాడడం ఆపి దేవుని విధానంలో నడవడం ప్రారంభించాడు. బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే సిరీస్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మా ఈ ప్రయత్నానికి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. మరొక కొత్త బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, గాడ్ బ్లెస్ యూ.